మార్చేసిన జగన్ ప్రభుత్వం ఇవాళ మరో 2000 కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో 2000 కోట్ల అప్పుగా తెచ్చింది. ఇందులో 1000 కోట్లపై 24 ఏళ్లకు 7.34% వడ్డీ, మరో 1000 కోట్లపై 25 ఏళ్లకు 7.34% వడ్డీ కట్టనుంది. గత 2 నెలల్లో 21,000 కోట్ల అప్పులు తెచ్చిన జగన్ సర్కార్ ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం అనుమతిలో దాదాపు సగం వాడేసింది. ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ ప్రభుత్వం ఇవాళ మరో 2000 కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో 2000 కోట్లను అప్పుగా తెచ్చింది. ఇందులో 1000 కోట్లపై 24 ఏళ్లకు 7.34% వడ్డీ, మరో 1000 కోట్లకు 25 ఏళ్లకు 7.34% వడ్డీ కట్టనుంది. గత 2 నెలల్లో 21,000 కోట్ల అప్పులు తెచ్చిన జగన్ సర్కార్ ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం అనుమతిలో దాదాపు సగం వాడేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి ఏపీ ప్రభుత్వం ఈ 2 నెలల్లో 21,000 కోట్లు అప్పులు చేయడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? దేనికోసం ఈ 2 నెలల్లో ఎంత తీసుకున్నారు? అదేవిధంగా ఎఫ్ఆర్బిఎంలో సగానికి పైగా అప్పుడే వాడేసినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఈ పరిస్థితులు ఎటు దారి తీసే అవకాశం ఉంది? స్వామి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం శుక్రవారం వచ్చిందంటే ఇంటింటి పెట్టడం, మంగళవారం వచ్చిందంటే వేలానికి వెళ్ళటం. ఇది వరుస రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పరుగులు తీస్తున్న పరిస్థితి. తన రికార్డులను అప్పులు చేయడంలో తన రికార్డులను తనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరగరాస్తుంది. కేవలం 2 నెలల వ్యవధిలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏప్రిల్, మే నెలల్లోని 2 నెలల్లోని 21,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 1000 కోట్ల రూపాయలను 7.34% వడ్డీతో 24 సంవత్సరాలకి, మరో 1000 కోట్ల రూపాయలు 7.34% వడ్డీతో 25 సంవత్సరాలకి ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. ఈ అప్పు మొత్తాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం కూడా ఈ విధంగా అప్పు తీసుకురావటం ప్రారంభించింది. మొత్తం ఈ ఏడాది ఇచ్చిన ఎఫ్ఆర్బిఎం లో దాదాపుగా సగం మొత్తాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది. మళ్ళీ వచ్చే వారంలో కూడా పెద్ద ఎత్తున అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే జూన్ 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి మొత్తం 5,500 కోట్ల రూపాయలు అయితే, ఇవి కాకుండా సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మరో 1,950 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు 4,000 కోట్ల రూపాయల ఖజానాలో ఉండి తీరాలి. 11,000 కోట్ల రూపాయలకు కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెతుకులాడుతుంది. ఇప్పటి వరకు తెచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లు కట్టబెట్టిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీన, అంటే మొన్న ఎన్నికలు ఉన్నాయి, పోలింగ్ ఉంది కాబట్టి 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లకు పెన్షన్లు వేశారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.